అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పిని. నేను ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను. ఆయన మన దేశంలోనే నెంబర్ 1 లాయర్. ఆయన అనుకుంటే ఏ కేసునే సాల్వ్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ కేసు ఇంకా గెలవలేము కదమ్మా అన్న కేసును కూడా చిటికెల్లో ఛేదిస్తాడు. ఎవరైనా అనుకుంటున్నారా? మీకు ఇంకా అర్థం కాలేదా? మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గుంటూరులోనే ఉన్నాడు. మీకు ఇంకా అర్థం కాలా? ఒకసారి చూపిస్తాను రండి. బ్యాక్ షాట్లో ఉన్నాడు. మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి. చూడు, ముందే కెమెరా వాళ్ళకి ఫోన్ చేశాడు. నా బండి ఇక్కడ ఆగుతుంది, నువ్వు కెమెరా ఈ పక్క పెట్టుకో, డోర్ ఇలా తీస్తాను, కాలు కింద పెడతాను అని ముందే చెప్పాడు. చెప్పగానే మీరు అంటే నేను చెప్పా, ప్రపంచంలోనే మన భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ 1 లాయర్ అని చెప్పాను. నన్ను నమ్మండి. ఇప్పుడు చూడండి, ఇలా దిగాడు. అలా దిగ్గానే కాలు అలా పెట్టగానే వెనక పక్కన హరికృష్ణారెడ్డి అని ఉంటాడు. మీకు తెలిసే ఉంటుంది అతను ఎవరు అనేది. మీకు ఇంతకుముందు కూడా రాపుతాడికి వెళ్ళి రా శ్రీరాములు నీ సంగతి తెలుస్తాని పట్టాడు శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి తొడగొట్టాడు చూడు, గుర్తే ఉంటుంది. మళ్ళీ అది కూడా చూపిస్తాను నేను. ఆయన ఇతను దిగడం అలా ముందుకు రాగానే ఆ పిల్లోడు ఉన్నాడు కదా, అతనికి ఫోన్ ఇవ్వగానే వెనక డోర్ ఎవరేస్తారు? మనోడికి చెప్పలా. వెంటనే మనోడు వెళ్ళి అని చెప్పేసి డోర్ వేసి ఆ ముందుకు రాగానే ఇన్ని ఫైల్స్ ఏముండవు అందులో, ఏముండవు. మామూలుగా A4 సైజు ఉంటాయి కదా పేపర్లో, అవి ఒక బస్తా కట్టుకొని ఈయన ఏదో నెక్స్ట్ వాదించబోయేటువంటి కేసు అపరిమేధస్సు ఉన్నలు కూడా వాదించే కేసు అన్నదిగా ఒక ఎలివేషన్ అంతే. అలా తీసుకున్నాడు. అంతా ఓకేనా, లోపల నేను వస్తున్నానని చెప్పావా, నేను ఇప్పుడు కానీ దిగానంటే అన్నీ లేపేస్తాను, అబ్బా నా వల్ల కావట్లేదని ముందుకు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చూడు అదిగో పక్కన ఈ పిల్లోడు హరికృష్ణారెడ్డి అనేవాడు. ఆయనకు సంబంధించినటువంటి ఇంకో కోటి చేత్తో పట్టుకోవడం, ఆయన ఫోన్లు పట్టుకోవడానికి. పక్కన వచ్చేసి ఇతను లాయర్ అంటే ఎవరు నమ్మరు కదా, అలాంటి డ్రెస్ ఉన్న ఇంకొక వ్యక్తితో మాట్లాడితే కానీ మనం నమ్మం కాబట్టి ఈయన కూడా అడుగులు అడిగేసుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఇది చూడు, చాలా పాపం, చాలా అంటే అతనికి టైం లేదు. చూడు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కారులోంచి దిగాడా, ఫోన్లు ఇచ్చాడా, ఆ పేపర్లు పట్టుకున్నాడా, నిదానంగా పైకి వెళ్ళాడా, వెనక కెమెరా పెట్టుకున్నాడా, అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నిజమైన కోర్టే అది. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెద్ద లాయర్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాడు, లాయర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా అని అడుగుతాడు. ఇదేందబ్బా ఇతను ఎలా ఉన్నాడు అంటే అదే ఇదో చదవాలని చెప్తాడు కదా. ఓహో అని చెప్పి ఆ క్యాంటీన్లో టీ తాగి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదో కేసు మీద కేసు పెండింగ్ కేసులు లేపి కొట్టినట్టు మళ్ళీ చెమటతో బయటకు వస్తాడు. ఇది చూడండి, 2 జతల కోట్లు కుట్టించుకున్నాడు పాపం. అంటే ఒకటి ఇక్కడ ఉన్నా ఒకటి ఇంటికాడ ఉన్నా ఏదైనా రెడీగా ఉంటాడు. చూడు, ఈ మాపం లోపల పోతాడు, క్యాంటీన్లో పోయి టీ తాగి 2 సమోసాలు తిని బయటకు వస్తాడు. ఆయన ఫోన్ పట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు, అంటే జూనియర్ లాయర్. ఆ జూనియర్ లాయర్ ఎవరు అనేది నేను ఇప్పుడు చూపిస్తూ వస్తారు. చూడండి, గో ఆ పిల్లోడి హరికృష్ణారెడ్డి. ఈ పిల్లోడిని వెనకేసుకొని ఈయన వచ్చేసి జూనియర్ లాయరు, అతను సీనియరు సిన్సియర్ లాయరు. ఇతని పేరు కళ్యాణ్ హరికృష్ణారెడ్డి. ఇంతకుముందు చూశారు కదా, జూనియర్ లాయరు. డోర్ వేసి మన ఫోన్ పట్టుకున్నాడు చూసావా, ఇతను. ఇది అనంతపురం టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వెనక ఫుల్ సెక్యూరిటీని పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేసం మేలేస్తూ తొడగొడుతూ ఏం శ్రీరాములు ఎక్కడున్నావు రా అని చెప్పేసి అధికార దుర్వినియోగంతో. రాజకీయాలకి ఇతనికి సంబంధం లేదు, రాజకీయాల్లో లేడు. కానీ పట్టాడు శ్రీరాములు గారిని ఎవడైతే తిడతాడో వాడిని ఉసుగొల్పి టవర్ క్లాక్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి తొడగొట్టేస్తున్నాడు మేసం మేలేస్తూ. అతను ఇప్పుడు జూనియర్ లాయరు. ఇదంతా లింక్ ఎక్కడుంది అనేది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అంబటి రాంబాబు నా మీద ఒక వీడియో పెట్టాడు, సీమరాజా గారి మీద పెట్టారు. అది వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు అనవసరం. నా వరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాలి. ఆ రోజు నేను ఒక మాట మాట్లాడా, ఇప్పుడు ఏం మాట్లాడాడో చూద్దాం. నీకు ఇంత ముందే చెప్పా అంబటి రాంబాబు, అది ఆ పేరే ఉంది అనబాకు. నీకు ముందే చెప్పా, కిరాక్ కార్పి అంటే నీకు బాగా తెలుసు, మీ వైసీపీ వాళ్ళు మొత్తానికి తెలుసు. 10 వీడియోలు నువ్వు చూస్తూ ఉంటే ఒక 5 వీడియోలు నాయే వస్తాయని ఇంత ముందు కూడా చెప్పిన. మళ్ళీ వచ్చేసి కిరాక్ కార్పి అని చెప్పాక వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తిట్టేస్తున్నారు భయంకరంగా. వీళ్ళిద్దరికి నారా లోకేష్ గారు ఆశీస్సులు, వారి పోషణలు, దానితో పాటు ఇందాక ఆ కళ్యాణ్ హరికృష్ణారెడ్డి
వీడియోని ఎందుకు ప్లే చేశాను, కోర్టు వీడియో ఎందుకు ప్లే చేశాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కిరాక్ ఆర్పి సీమరాజా గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎండగడతాడు, వాళ్ళు ఏ తప్పు చేసినా ఒప్పుకోడు. ఆయన గురించి నాకు అనవసరం, ఆయన ఆ పోస్టులో ఉన్నాడు. నేనేమంటున్నా అంటే కిరాక్ ఆర్పి అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు, భయంకరంగా బూతులు తిడతాడని ఒరుకట్టు 3 కెమెరాలు పెట్టుకున్నాడు. ఇంట్లోనే 3 కెమెరాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడేమంటాడంటే ఆయన ఆ కిరాక్ ఆర్పి అనే వ్యక్తిని నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు పోషిస్తున్నారు, అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అంటున్నారు. నేను ఈరోజు ఇందా చెప్పా, ఇదే కల్లి హరికృష్ణారెడ్డి పోయిన వాళ్ళ ప్రభుత్వంలో అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పరిటాల శ్రీరాములు గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ మీసాలు మెలేస్తూ పోలీసు వారిని సెక్యూరిటీగా పెట్టుకొని చేసింది ఎవరు? కల్లి హరికృష్ణారెడ్డి. ఎవరైనా చేశారా? ఏ కాన్స్టిట్యూన్సీకైనా లేదా అనంతపురం కర్నూలుకి వెళ్ళి ఎవరినో తొడగొట్టారా? మనోడు తొడగొట్టాడు, ఓకే తొడగొట్టాడు అనుకుందాం. మరి అతను ఎవరి దగ్గర నిలబడుకున్నాడు? అదే అంబటి రాంబాబు వెనక జూనియర్ లాయర్గా నిలబడుకున్నాడు. ఇప్పుడు చెప్పు అంబటి రాంబాబు, ఎవరిని ఎవరు పోషిస్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎవరిని ఎవరు కారులో ఎక్కించుకుంటున్నారు? మనకు ఒక్కరంతైనా బుద్ధి ఉండక్కర్లే. నేను చూపించానుగా ఇప్పుడు. ఆ రోజు తొడగొట్టిన కల్లి హరికృష్ణారెడ్డి అనేవాడు నీ వెనక ఎందుకున్నాడు? ఈరోజు నీ వెనకెందుకు జూనియర్ లాయర్ లాగా వస్తున్నాడు? సరే అతను లాయర్ కాదు, దేనికి పనికిరాడు, తర్వాత విషయం. ఎందుకు పెట్టుకున్నావు? ఎవరిని పోషిస్తున్నారు? నారా లోకేష్ గారు కిరాక్ ఆర్పిని పోషిస్తున్నారంటే ఏ అకౌంట్లో డబ్బులు పడినాయి? ఏడో తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చినారు? లేకపోతే నాతో మాట్లాడేటువంటి కాల్స్ ఏమన్నా ఉన్నాయా? కిరాక్ ఆర్పి స్వచ్ఛందంగా టీడీపీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త. నేను ఏ పదవి తీసుకొని చేయలేదు, నేను ఏ పదవిలో ఉండి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి దొంగ, ఒక్క మాట మాట్లాడితే చంపించేస్తాడు. అలాంటి రోజుల్లో కూడా కిరాక్ ఆర్పి భయపడకుండా మాట్లాడినాడు. కిరాక్ ఆర్పి స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలోకి నాకు నేనుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. కిరాక్ ఆర్పి ఎవరికి భయపడ్డాడు. నాకు నారా లోకేష్ గారు పిలవక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు నాకు కండువా కప్పక్కర్లేదు. కిరాక్ ఆర్పికి టీడీపీ కూటమి అంటే విపరీతమైన ఇష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నీ కూడా సవ్య దిశలో వెళ్తాయి. మీలాంటి తొక్కలకు పరిపాలన అంతమొందించడంలో నా పాత్ర ఎంతో కొంత ఉండాలి అనుకున్నాను. అందుకే మనకు 151లో 5 ఇటుబడి పోయినాయి. ఏబిఎన్ టీవీ5 ప్రసారాలు దానిలోనే మాట్లాడుతూ ఉంటారు. సరే నా టీవీ5 ఏబిఎన్లో ఉన్నాయి. నీ సాక్షులు ఎందుకు వస్తున్నాయి? నువ్వేమైనా పోస్ట్ కార్డులు రాసి పోస్టులు పంపిస్తున్నావు ఇంటికా? నీ కూడా సాక్షులు ఎందుకు వస్తున్నాయి నీకు? ఇది ఎంతవరకు సమంజసం అనేది దిగులైనటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. అదే రాష్ట్ర ప్రజలు డీపుగా విజ్ఞతగా ఆలోచించారు కాబట్టి మధ్యలో ఉండే 5ని పైకి లేపినారు పారాషూట్తో. అందుకే మన 11 వచ్చినాయి. ప్రజలు ఆలోచించాలి అంటే కిరాక్ ఆర్పి పార్టీ గెలవక ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీ గెలిచిన తర్వాత కిరాక్ ఆర్పి వచ్చి మాట్లాడలేదు. ప్రజలు అప్పుడు కూడా ఆలోచించినారు. ప్రజలు ఆర్పి కరెక్ట్ అని అనుకున్నారు. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడటం కాదు. ప్రజలకి జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, విజ్ఞత ఉంది కాబట్టే మనకు 11 ఇచ్చారు. అంతెందుకు నువ్వెందుకు ఓడిపోయినావు చెప్పు? ఈ కిరాక్ ఆర్పి మీద ఇంతవరకు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవ్వు ఇందా పోయావుగా లాయర్ కొట్టేసుకొని. అసలు నాకు అర్థం కాదు, కిరాక్ ఆర్పి బూతులు మాట్లాడినాడు అంటాడు. నేనేమంటానంటే నువ్వు లాయర్ కొట్టేసుకొని 16-17 మెట్లు ఎక్కుకుంటా పోయావు కదా ఆయాసంగా. మరి లాయర్కు ఉండాల్సిన లక్షణం ఏంటి? సాక్ష్యాలు. కిరాక్ ఆర్పి ఇది మాట్లాడాడు అంటున్నావు కదా, నువ్వు లాయర్ వృత్తిలో ఉంటే కిరాక్ ఆర్పి ఏం మాట్లాడినది సాక్ష్యాలతో ఉండాలి. సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ఉండవు. మనకు ఒకటే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సాక్షి. మనస్సాక్షి అనేది మనకు ఉండదు, సాక్ష్యాలు ఉండవు. చరిత్ర ఏంటో నాకు తెలియదు. అయ్యా నీకు దండం పెడతా, నీకున్నంత చరిత్ర అయితే నాకు లేదు. నేను ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి సగుటూరు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. మా నాన్న పేరు వెంకటాద్రయ్య, మా అమ్మ పేరు పద్మమ్మ. నాకు ఒక అక్క అన్న ఉన్నారు. నా పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకేం ఫ్యాక్షనిజం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. నా వెనక నా కోసం పోరాడే వ్యక్తులు కూడా ఎవరో లేరయ్యా. నేను సామాన్యమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తనే. నీకున్నంత సంజనా సుకన్య అంత చరిత్ర నీకు అల్లుడే వచ్చి మా ఓడికి ఓటేయొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను ఓడించినంత చరిత్ర. అసెంబ్లీలోనే భువనేశ్వర్ గారిని, నేను దయచేసి క్షమించాలి ప్రజలు కూడా, నేను దాని గురించి మళ్ళీ చెప్పదలుచుకోవాలి. అసెంబ్లీలో కూడా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు భువనేశ్వర్ గారి మీద మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు. నీకున్నంత చరిత్ర నాకు లేదయ్యా. సంజనా సుకన్య కావచ్చు, అల్లుడే వచ్చి ఓడించమని చెప్పడం కావచ్చు, అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసింది కానీ చరిత్ర నాకు లేదు. నేను సాధారణ మధ్యతరగతి టీడీపీ కార్యకర్తని, నేనే ఒప్పుకుంటున్నాను. నీకున్నంత డబ్బులు నాకు లేవు, నీకున్నంత ఆస్తులు నాకు లేవు, నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన 5,000 కోట్ల రూపాయలు నాకు లేవు, నీలాగా 3 కెమెరాలు పెట్టుకునేంత శక్తి నాకు లేదు. స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు దూషణ చేయటం, వారి మీద కేసులు పెట్టినా, మీద కంప్లైంట్స్ ఇచ్చినా
ఏ విధమైన యాక్షన్ తీసుకోరు. నా మీద ఏమని కేసు పెట్టావు, ఏ స్టేషన్లో పెట్టావు, ఎవరు తీసుకోలేదు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, కిరాక్ కార్పి ఏం బూతులు మాట్లాడినాడు అని ఆ వీడియోలన్నీ తీసుకొని వచ్చి ప్లే చేయి. నీ దాంట్లో నువ్వు ప్లే చేస్తూ ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు కదా అని నువ్వు ప్లే చేయి. తప్పు లేదు. కిరాక్ కార్పి అయినా ఎవరైనా తప్పు మాట్లాడితే టీడీపీ పార్టీ ఒప్పుకోదు, మీరు కాదు, ఇమ్మీడియట్లీ తీసేస్తారు, నో డౌట్. ఈరోజు కిరాక్ కార్పి మీద కేసు పెట్టి ఎందుకు తీసుకోవట్లేదు? కిరాక్ కార్పి తప్పు చేయలేదు. ప్రశ్నించడం వేరు, ఎదిరించడం వేరు, మిమ్మల్ని ఎండగట్టడం వేరు, అవి బూతులు అవ్వవు. ఆ జబర్దస్త్ కిరాక్ కార్పి సవాల్ విసురుతున్నాడు, చర్చకి రమ్మని. నాకంత తీరిక లేదు స్వామి. నేను ఇంతకుముందు వీడియోలో అంబటి రాంబాబు నువ్వు ఒక చోట నేను ఒక చోట మాట్లాడుకుంటే బాగాలేదు, నా దగ్గర ఒక టీవీ బొక్క, నీకు 3 కెమెరాలు బొక్క, నేను వస్తాను, మన ఇద్దరం కూర్చుందాం, నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా, నీకు దమ్ము ఉంటే సవాల్ విసురుతున్నా, మన ఇద్దరం ఒకే చోట కూర్చుందాం, జనాలు అందరూ చూస్తూ ఉంటారు, ఎస్ కిరాక్ కార్పి రాంగ్, వీడు కరెక్ట్ కాదు, వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా అర్హుడు కాదు అని జనాలు అంటే చాలు, న్యూట్రల్గా ఉండే జనాలు, నీ మనుషులు నా మనుషులు కాదు, నేను వెళ్ళిపోతాను ఎప్పుడో చెప్పాను నీకు. ఆయనకి చర్చకు రావడానికి టైం లేదంట, ఏమని తిరగదీసే పనులు ఉన్నాయి నీకు, ఖాళీయే కదా, ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, 3 కెమెరాలు కొనుక్కున్నావు, నీకు ఏమంత చర్చలకు రానంత సమస్య ఉంది, మీకు అంత టైం ఏముంది నీకు? ఈయన ఏదో పెద్ద పొడి చేసినట్టు, ఈయన ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరిస్తున్నట్టు, నాకు అంత టైం లేదు అని చెప్తాడు వైట్ గడ్డం ఒకటి వేసుకొని. నువ్వు ఇంటర్లాకిజంలో బొమ్మలాంటి వాడివి, ఏదైనా ఉంటే మీ లోకేష్తో చర్చకు రమ్మని. ఒకటి గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు, మీలాగా మీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి లాగా పేపర్లో రాసి ఇది తిట్టు, ఇది తిట్టు, ఇది తిట్టు, ఇది అరువు, ఇలా చేయండి అని చెప్పేసి మాకు పేపర్లో రావు. నేను టీడీపీలో స్వచ్ఛందంగా నాకు నేనుగా కార్యకర్తగా పనిచేసుకుంటా ఉండా. రోజా కసేపట్లో మాట్లాడుతున్నాగా ఒక వ్యక్తి వచ్చి ఒక పేపర్ ఇస్తున్నప్పుడు చెవులో చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు అంటే ఆ రోజు అదే రికార్డ్ అయిపోయింది. మీకు పేపర్లు పంపిస్తారు, మిమ్మల్ని బూతులు తిట్టకపోతే మీ ఆస్తుల మీద దాడులు జరుగుతాయి, మీరు ఈ లోకంలోనే లేకుండా పోతారు విషయంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప కిరాక్ కార్పి బొమ్మలాగా మాట్లాడతాడు. కిరాక్ కార్పి బొమ్మలాగా మాట్లాడు. నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు. టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కూటమి కూడా ఒక వ్యక్తిని ఇలా మాట్లాడని దూషించే కార్యక్రమం పెట్టుకోదు, గుర్తుపెట్టుకో. అంబటి రాంబాబు నీకు ఫైనల్గా ఒకటి చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, పెద్ద బోవడంలే, అంబటి రాంబాబు, కిరాక్ కార్పి, సీమరాజు అంటున్నావు, పెద్ద బోవడంలే. నా మాట విను, ఇదొక్కటే సరిపోదు. సంజన సుకన్యాన్ని పెట్టుకొని వంటల ప్రోగ్రాం పెట్టుకో ఇంట్లో. ఎండు చేప వంకాయ కూర ఎడ చేయాలా, చేపల పులుసు ఎడ పెట్టాలా, ఆవకాయ ఊరగాయ ఎడ చేయాలా, తర్వాత గుత్తి వంకాయ ఎడ చేయాలా, శనక్కాయల పచ్చడి ఎడ చేయాలా, కరివేపాకు మిరపొడి ఎడ చేయాలా, సాంబార్ ఎడ చేయాలా, కోడిగుడ్డు పులుసు ఎడ చేయాలా, ఎట్ట పెట్టాలా, ఇవన్నీ కూడా సంజన సుకన్యాలు నీకు సహకారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు, చింతపండు నానేసి పిసుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చేసుకొని ఒక వంటల ప్రోగ్రాం పెట్టు. రెండోది అన్న ప్యాలెస్లు ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, లోటస్ పాయింట్ ప్యాలెస్, లండన్ ప్యాలెస్, ఇలా ప్యాలెస్లు ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ఆ హోమ్ టూర్లు చేయి. ఫస్ట్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని చాలా ఫెన్సింగ్ చేసుకున్నాడు, ఒక 4 వీడియోలు చేయి. తాడేపల్లి ప్యాలెస్లో సెక్రటరియట్ డిజైన్ చేశాడు, అది చెయ్యి. యలహంక ప్యాలెస్కి వెళ్తా ఉంటాడు అన్న, ఉన్నట్టుండి కూడా వెళ్ళు, దాన్ని తీసుకో, ప్యాలెస్లు తీసుకో, హోమ్ టూర్లు చేసుకో. మూడోది భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రం దయచేసి నువ్వు అడుగు పెట్టొద్దని కోరుకుంటున్నా. జనాలు పరిగెత్తించి కొడతారు. భక్తి ఛానల్ మాత్రం వదిలేమని, హోమ్ టూర్సు, అన్న ప్యాలెస్ల టూర్సు. రెండోది సంజన సుకన్యాలు పెట్టుకొని ఈ శనక్కాయ పచ్చడి, కోడిగుడ్డు పులుసు ఇలాంటివి చెయ్యి. మూడోది దీన్ని కూడా కొంచెం డెవలప్ చేయి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇతను ఈరోజు ఇందాక ఒక వీడియో పెట్టాడు, దాన్ని ఒక 1 minute మీకు విధి స్వీకరిస్తాను. 1 minute ఒకసారి ఏం మాట్లాడాడు, ఇందాక వీడియో పెట్టాడు, చూద్దాం. కిరాక్ కార్పి చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో. చంద్రబాబు నాయుడు చక్కగా కౌగిలించుకున్నాడు చూడండి, ఇంత ఆనందంగా. దాన్ని చక్కగా భుజాలు వేసుకుని కౌగిలించుకుని క్యాష్ పెట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, నన్ను తిట్టడం, ఎవరు కనపడితే మనం తిట్టేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నీకు అసలు మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లే. కిరాక్ కార్పి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో దిగినాడు, ఇది వాస్తవమే, ఇది కాదని నేను చెప్పడంలే. కిరాక్ కార్పి అనేవాడు చాలా నిజాయితీపరుడు, ఎదిరిస్తాడు, సూటిగా ప్రశ్నిస్తాడు, అబద్ధాలు చెప్పడు, ప్రతి విషయం కూడా జనాల్లోకి తీసుకెళ్తాడు. ఏమన్నా ఫోటో దిగకూడదా? మీలాగా నేను అమర్నాథ్ గౌడ్ అనే పిల్లోని చంపేసి ఫోటో దిగలేదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసి నేను ఫోటో దిగలేదే, దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని మాస్క్ కోసం పిచ్చోని చేసి చంపేసి నేను ఫోటో దిగలేదే, బాబాయిని చంపేసి మేము ఎవరితో ఫోటోలు ఇవ్వలేదే. కిరాక్ కార్పి అనేవాడు కరెక్ట్ పర్సన్, కరెక్ట్గా ఉన్నాడు, ఏమని వెళ్ళి ఫోటో దిగకూడదా? కిరాక్ కార్పి ఏం తప్పు చేశాడు? కిరాక్ కార్పి ఏం బూతులు తిట్టినాడు?
కిరాక్ కార్పి ఎందులో కరెక్ట్ కాదు ఈ విషయం చెప్పి నేను ఎందుకు ఫోటో దిగకూడదో చెప్పు. నేనేమంత అవినీతి చేశాను? నీలాగా 5,000 కోట్ల రూపాయలు, రోజాలాగా 3,000 కోట్ల రూపాయలు, విడుదల రజనీలాగా 5,000 కోట్ల రూపాయలు, మద్యం లిక్కర్ స్కాములు చేసో, గ్రావిళ్ళు, ఇసుక, తిరుమల నాశనం చేసి, ఎర్రచంద్రాన్ని ఎత్తేసి, అబద్ధాలు ఆడి, తప్పు చేసి, కోట్ల రూపాయలు స్కామ్ చేసి నేను వెళ్ళి ఫోటో దిగలేదే. కిరాక్ కార్పి ఒక్క అవినీతి చేశాడు. కిరాక్ కార్పి ఇలాంటి బూతులు ఆడినాడు, ఇలాంటి అబద్ధాలు చెప్పినాడు. కిరాక్ కార్పి అనేవాడు సమాజంలో బతికేందుకు, పార్టీలో ఉండేదానికి అర్హుడు కాదు అని నువ్వు నిరూపించు. కిరాక్ కార్పి వెళ్ళి ఫోటో దిగినాడు, తప్పే ఉంది అందులో? మీరు మాత్రం రౌడీల్ని, గోండాల్ని, కత్తులు పట్టి తిరిగే వాళ్ళని, బూతులు తిట్టే వాళ్ళని, మనుషుల్ని పైకి పంపే వాళ్ళని మీరు మాత్రం వీళ్ళు డజన్లు ఫోటోలు దిగచ్చు జగన్మోహన్ రెడ్డితో. కిరాక్ కార్పి పార్టీ కోసం పోరాడే కార్యకర్త, ఏమైనా ఫోటో దిగకూడదా? తట్టుకోలేకపోతున్నావే, డబ్బులు వేసారు. నీకు దమ్ము ఉంటే కిరాక్ కార్పి డబ్బులు ఎక్కడ తీసుకున్నాడు నిరూపించు. కిరాక్ కార్పి అనేవాడు బూతులు మాట్లాడడానికి, బూతులు మాట్లాడినాడు, బూతు మాట్లాడమని డబ్బులు ఇచ్చారని చెప్పేసి నువ్వు నిరూపించు చూద్దాం. నీకు దమ్ముంటే సాక్ష్యాలతో నువ్వు నాతో డిబేట్కి రా, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. మళ్ళీ కోర్టుకి వెళ్ళు, మళ్ళీ ఒక డూప్లికేట్ షాట్ పెట్టు. ఏం మనిషివా నువ్వు? చల్.